ప్రయోజనాన్ని ఏం చేయాలని వారు అనుకుంటున్నారు, రాష్ట్ర ప్రయోజనాన్ని ఏం చేయాలనుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలు ఇవాళ చూసాం కదా, ఐఎంజీలో భారత్ పేరుతో సుమారు 850 ఎకరాలు ఆయన ఇచ్చినటువంటి దానికి కేసు అయింది కదా. ఒక్క నిమిషం అయితే జనసేన నుంచి విజయ్ కుమార్ గారు రఘు ఏ ప్రాతిపదికన ఒక్క నిమిషం అడిగారు, ఏ ప్రాతిపదికన పొత్తు పెట్టుకున్నారు అన్నదానికి అసలు ముందు మీరు సమాధానం చెప్పాలిగా ప్రజానికానికి. ఆ రోజు పాచిపోయిన లడ్డూలు అన్నారు, అసలు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారితో కలవమన్నారు. మరి అలాంటి పోయి దగ్గర ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు ఆ రోజున. ఇప్పుడు బీజేపీ జాతీయ నాయకత్వాన్ని అసలు ఒప్పించిందే మీరు అన్నది మీరే క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి మాట. కాబట్టి మీరు ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సింది మొదలు మీరే. అదేనండి ప్రజలకి మీకు అలాగే ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి, టీవీ9 వీక్షకులు కూడా నమస్కారం. అదే మీరు ప్రజలకి సమాధానం చెప్పాల్సిన దానికన్నా ముందే ప్రజలకే తెలుసు, అసలు ప్రజలే కదా అసలు కోరుకుంటుంది పొత్తు. ఇప్పుడు వేణుగారు అనేకమైన ఇది చెప్పారు, యాంటీ ఇన్కంబరెన్సీయే లేదంటున్నారు. అవునా, హ్యాపీగా యాంటీ ఇన్కంబరెన్సీ లేదు, వాళ్ళ కళ్ళగల కనబడుతుంది. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేయలేదు, సిబిఐ డైరెక్ట్గా మరి కోర్టుకి చెప్పింది మీరు ఆంధ్రప్రదేశ్లో మేము ఎంక్వైరీ చేయలేము, బయటికి మాట్లాడతాం, ఇక్కడ చేయలేము. సాక్షాత్తు పాపం ముఖ్యమంత్రి గారు చిన్నాన్ననే చంపేస్తే దిక్కు దివానం లేదు. మరి మనం అవన్నీ మాట్లాడుకోవడానికి పాపం వేణుగారు అవన్నీ మాట్లాడడం లేదు. యాంటీ ఇన్కంబరెన్సీ మీరు అలా కాదు, మీరు పని చేయండి. తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి సిబిఐ రావడానికి వీల్లేదని అది మీరు చూశారు కదా. సిబిఐ రాష్ట్రానికి రావడానికి వీల్లేదని చెప్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. అప్పుడు ఎవరు? మోడీ గారి మీద మాట్లాడింది, మోడీ గారి మీద కదా ఆయన మాట్లాడింది. ఆ రోజు బయట పెడతానంటే మోడీ గారు చంద్రబాబు నాయుడు కదా. దేని గురించి మాట్లాడుతున్నారు? అవినీతి గురించి మాట్లాడే అంత వైఎస్ఆర్సీపీ నాయకులకి ఏమైనా ఉందా? వేణుగారు చెప్పండి. ప్రజలకి కానీ సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. అలాగే వేణుగారు మాట. మురళి గారు చెప్పండి. మురళి గారు వేణు గారికి ఎందుకంత ఆత్రత? ఆయన ఒక మంత్రి పదవి చేసి ఒక ఇందులో మీరు మాట్లాడే దాంట్లో వాస్తవం లేదు కాబట్టి మీరు మాట్లాడేదంటే మాట్లాడియండి, మీరు మాట్లాడియండి, మేము మాట్లాడియండి, మీరు మాట్లాడియండి. మీరు అలా కాదు, మీరు మమ్మల్ని మాట్లాడివ్వండి. మీకు అడుగుతా, బోల్డ్ ప్రశ్నలు అడుగుతా, మీరు చెప్తారా? కాదు, సరే మీరేం చేశారని అడుగుతున్నా వేణుగారు, మీరేం చేశారని అడుగుతున్నా. కోడికత్తి కేసు కోసం కనీసం సాక్ష్యం ఇవ్వలేని దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉంది. ప్రపంచం మొత్తంలో గంజాయి కేసు గురించి అడుగుతుంటే మీరు మాట్లాడండి. గంజాయి కేసు గురించి రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నా. రాష్ట్ర ప్రయోజనాలు వేణుగారు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు. గంజాయి ఎక్కడి నుంచి, గంజాయి ప్రపంచానికి గంజాయి ఎక్కడి నుంచి ఇచ్చేస్తున్నారు? ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎన్ని కంపెనీలు వచ్చాయి? ఎవరెవరిని మీరు అడుక్కుని తినేటట్టు రాష్ట్రాన్ని మీరు తయారు చేశారు. మీరు లాండ్ ఆర్డర్ తప్పించారు. మీరు దళితుల్ని కాదు మీరు అడుగుతున్నా మేము ఎందుకు కలిసామంటే మేము వేణుగారు మీరు చాలా తెలివైన మీరు చాలా తెలివైన యువతని కేవలం గంజాయికి మీరు బానిసలు చేశారు. మీరు దానికోసం మీకు కలిసాం, దాన్ని తప్పించడం కోసం కలిసాం. ఈ రోజు గంజాయి అవునండి. రాష్ట్రంలో వేణుగారు విజయ్ కుమార్ గారు ఇద్దరు క్రాస్ టాక్ చేయడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు, ప్రజలకి ప్రాపర్ మెసేజ్ పోదు. అదే ఇద్దరు ఒకసారి అయితే దయచేసి ఇద్దరు ఒకసారి అయితే విజయ్ కుమార్ గారు వేణుగారు ఇద్దరు ఒకసారి అయితే మీ వైఖరి మీరు ప్రజలకు చెప్పుకోండి. ప్రజలు దళితుల్ని చంపకుండా ఉండడం కోసం మేము కలిసాం, దళితుల హత్యల్ని ఆపడం కోసం మేము కలిసాం. ఈ రోజు విజయ్ కుమార్ గారు